వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. లవ్ స్టోరీ చాలా కొత్తగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రపంచానికి చూపెట్టాలి రియల్ లవ్ స్టోరీని అని ఎందుకు అనుకున్నారు? ఎందుకు అనుకున్నా అంటే కొంచెం ఎక్కువగా అమ్మాయి గురించి బాధపడి కొంచెం కొద్ది మంది కూడా నాకు తెలిసిన వాళ్ళు కూడా నా చుట్టాలలో కూడా కొంతమంది చనిపోయారు. అంటే అక్కడ దాకా వెళ్ళారు సూసైడ్ చేసుకోవటం అట్లాంటివి కొన్ని చాలా చూసుకుంటూ వచ్చాను కదా. సో నేను కూడా కొంచెం అదే బాటలో నేను లవ్ చేశాను కాబట్టి మీరు కూడా లవ్ చేసి సూసైడ్ దాకా వెళ్దాం అనుకున్నారు, దక్కక వెళ్ళలేదు. వెళ్ళను నేను, వెళ్ళటోనే అయితే ఈ సినిమా తీస్తా. అలాంటి ఆలోచనలు ఏమైనా కలిగాయా అని? వచ్చినాయి, అవిటను నేను కంట్రోల్ పెట్టుకున్నా. నాకు ఆ కంట్రోల్ పవర్ నాకు ఉంది. అందుకని అట్లా, ఎందుకంటే నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన కాబట్టి ఆమె ఇష్టమైతేనే నేను ఆమె ఇష్టం బలవంత అట్లా ఆమెను ఇబ్బంది పెట్టే రకం నాకు కాదు. అందుకనేసి అట్లా చూపెట్టిన ఆ సినిమాలో. ఆమెను ఆ సినిమా చూస్తే తెలుస్తుంది, ఇక నాకు ఎక్కువ మాట్లాడడానికి రాదు. ఓకే, అర్థమైంది. మొత్తానికి మీ ప్రేమ కథని ప్రపంచానికి పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యారు అట్లా. అందుకని లవ్ స్టోరీ ఒక పార్ట్, ఒక లైఫ్ స్టైల్ ఏంటంటే నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఒక డైరెక్టర్ అవ్వాలి, ఒక గోల్ ఉంది. గోల్ కోసం పెళ్ళి ఫ్యామిలీ అన్నీ వదిలేసుకొని వచ్చాను. సో నేను ఒక డైరెక్టర్ అయిన తర్వాత వేరే ఒక బిజినెస్ చేసిన, ఒక సక్సెస్ అయిపోయిన తర్వాత మనకు ఒక 50-55 ఇయర్స్ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఒంటరిగా మిగిలిపోతాం, అన్నీ వదిలేసాం. అప్పుడు రియలైజ్ అయిపోతాం మనం, అరే నా లైఫ్లో అన్నీ కోల్పోయాను కదా, ఇప్పుడు ఒంటరివన్నీ అయిపోయాను. అలాంటి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ లైఫ్ స్టైల్ ఏంటి? తర్వాత డబ్బు అన్నీ ఉన్నాయి వాళ్ళ లైఫ్లో, కానీ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. రాత్రి పడుకుంటే నిద్ర పట్టదు, తిన్నా కూడా ఏం తినాలనిపించదు. వాడు లైఫ్ స్టైల్ చుట్టూ చూసిన తర్వాత ఒంటరి వాడు అయిపోతాడు కదా. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ లోన్లీగా ఉంటే ఏంటి వాడి పరిస్థితి అన్న దానిపైన మన అంటే లైఫ్లో ఒక తోడు ఉంటే, వాళ్ళకి ఒక ప్రేమ అందించే వాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది? ఓకే, గాట్ ఇట్.